వరంగల్ జిల్లా నరసంపేట నియోజకవర్గంలోని గ్రామీణ అనుభవ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ కోదండరాంకు పాలాభిషేకం చేశారు. ప్రొఫెసర్ కోదండరాం గ్రామీణ వైద్యులను గుర్తించిన సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాంకి పాలాభిషేకం చేశామని జిల్లా అధ్యక్షులు వెంకటనారాయణ తెలిపారు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో గ్రామీణ వైద్యులను గుర్తించి జీవో ఇచ్చారని, కొంతమంది వైద్యులు దిష్టిబొమ్మ దహనం చేసిన వారిపై జిల్లా అధ్యక్షులు వెంకటనారాయణ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ వైద్యులు, మండల అధ్యక్షులు బాబా, భరత్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నా పేరు వెంకటనారాయణ, అనుభవ వైద్యుల సంఘాల సమైక్య ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు మా గ్రామీణ వైద్యులకు చట్టబద్ధత కల్పించాలి, గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి శాస్త్రమండలిలో మరి మాకు మద్దతు ఇస్తున్న ప్రొఫెసర్ మేధావి కోదండరాం సార్ గారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. మరి ఈ మధ్యలో జరిగిన వారు మద్దతు ప్రకటించగానే మరి జూనియర్ డాక్టర్లు, మా గురువులైనటువంటి జూనియర్ డాక్టర్లు వారి దిష్టిబొమ్మ తగలబెట్టడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈ తెలంగాణ ఉద్యమంలో సబ్బండ వర్గాలను ఏకం చేసి ఈ తెలంగాణ రాష్ట్రం సాధించడానికి ముందున్న కోదండరాం సార్ వారి గురువు లాంటి వాడు. అలాంటి వ్యక్తి మరి దిష్టిబొమ్మ తగలబెట్టడం మరి వారి విజ్ఞప్తిగా వదిలేస్తున్నాం. మరి ఈ మధ్యకాలంలో మాకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర గారు ఉన్నప్పుడు ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీల ఆవశ్యకత గురించి గుర్తించి మరి ఆ రోజు ఒక చట్టసభలో జీవో తీసుకొచ్చి మరి 429 జీవో ద్వారా ఈ మార్పుల ప్రాంతాల్లో పనిచేసే గ్రామీణ వైద్యులందరికీ 1000 గంటల శిక్షణ, అలానే థియరీ, వాళ్ళకి శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళ పద్ధతి వాళ్ళు వైద్యం చేసుకునే విధంగా ప్రోగ్రామ్స్ తయారు చేశారు. మరి